వెల్కమ్ టు కిచెన్ బైట్స్ విత్ ప్రశాంతి. ఇవాళ మీ ఇంట్లో ఉన్న కరివేపాకును పడేస్తున్నారా? నా రెసిపీ చూసాక ఖచ్చితంగా వాడతారు. అదే అండి ఎమ్మి టేస్టీ కరివేపాకు రైస్. నేను ఇక్కడ రైస్ ఉడికించి పక్కకు పెట్టుకున్నాను. దానికోసం ఒక కప్పు కరివేపాకును కడిగి పక్కకు పెట్టుకొని తర్వాత స్టవ్ వెలిగించి ఒక పెద్ద బాండిల్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి నెయ్యి హీట్ అయ్యే తర్వాత కడిగి పెట్టుకున్న కరివేపాకు వేసి బాగా వేయించుకొని అందులోనే కొంచెం చింతపండు వేసుకొని వేగిన తర్వాత పక్కకు పెట్టుకున్నాను. అదే బాండిల్లోనే 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి వేగిన తర్వాత కరివేపాకు రెమ్మలు, జీడిపప్పు, పచ్చిశనగపప్పు, వేరుశనగ గుండ్లు, మినపప్పు, అలాగే పచ్చిమిర్చి వేసి బాగా వేయించుకున్న తర్వాత చిటికెడు పసుపు వేసి వేయించుకోవాలి. అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేగిన తర్వాత ముందే నేను వేయించి పెట్టుకున్న కరివేపాకును మిక్సీలో పొడి కొట్టుకొని ఈ మిశ్రమాన్ని కూడా యాడ్ చేసి బాగా వేయించుకోవాలి. ఇవి వేగేటప్పుడే పొగలు కక్కుతున్న రైస్ వేసి బాగా కలుపుకొని సర్వ్ చేసుకోవాలి. లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని తింటే ఎమ్మీ టేస్టీ అయిన కరివేపాకు రైస్ ఇలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. నా వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లైక్ చేయండి.